నా ఛానల్ చూస్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ నమస్తే. టేస్టీ గుడ్ల పులుసు రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ కట్ చేసుకుందాం. గుడ్లు ఉడకపెట్టుకొని చక్కగా పైన పెంకు తీసేసుకుందాం. చక్కగా కటింగ్ చేసేసుకుందాం చిన్న ముక్కలుగాన. అన్నీ కూడా కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం గుడ్లను వేపేసుకుందాం. అన్నంలో ఆయిల్ పోసుకొని ఎగ్స్ వేసేద్దాం. చిన్న పసుపు వేసుకుందాం. పక్కగా తీసేసుకుందాం గుడ్లు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ చక్కగా వేపేసి చిన్న ఉప్పు వేసి వేపేసుకుందాం. టమాటా వేసేసుకున్నాము. అది కూడా చక్కగా వేగి మగ్గే వరకు ఉప్పు జల్లేసి కలిపేస్తే మగ్గిపోద్ది. సిమ్లో పెట్టేస్తాయి. చక్కగా సింపుల్గా రెడీ చేసుకుందాం. ఇంకా దానికి వేరే కాకర్ల రైస్తోని తినచ్చు, చపాతీతో తినచ్చు. ఇదిగోండి ఎగిపోయింది. ఉల్లిపాయ చక్కగా మెత్తగా అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఎగ్స్ వేసుకొని కొంచెం చింతపండు పొడి వేస్తున్నాను నేను రైస్లో, కానీ లేదంటే వాటర్ రైస్ గెల్లా దగ్గర దించేసుకోవచ్చు. ఇవ్వండి అన్నంలో కదా రైస్ కొంచెం ఎగురించుకుంటున్నాను. పులుపు వేసాను కదా, లేదంటే పులుపు లేకుండా చేసుకుంటే దగ్గర చేసుకుంటే చపాతీలకు పొరక అన్నింటిలోకి తినచ్చు. ఇంకా రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర జల్లేసి దించేసుకుందాం. అంతే, టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ చూసాము, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్